హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను పెన్షన్కి సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చా అండి. సో 3,38,000 పెన్షన్లు అయితే తొలగింపు అని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్తుంది. సో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో తెలియజేస్తాను. సో అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అప్డేట్స్ వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను. సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 3,38,000 పెన్షన్ల తొలగింపు అని చెప్పి అప్డేట్ ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో ఏపీ పెన్షన్ల విషయంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్తగా పెన్షన్లు అందించడమే కాకుండా ఇప్పటికే ఉన్న పెన్షన్ల జాబితా నుంచి పెద్ద ఎత్తున పేర్లు తొలగిస్తున్నారు. తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 3,38,846 మంది పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. సో ఇది పెన్షన్ పొందుతున్న వారిలో ఓ భారీ కోటాగా చెప్పవచ్చును. సో అసలు ఏం జరిగింది, ఎందుకు తొలగింపు అనే లెక్క ప్రకారం అయితే కొందరు పెన్షన్ పొందుతున్నారు, మరికొందరు అందుబాటులో లేరు, చాలామంది అనర్హులు. సో మే నెలలో 63,13,812 మంది లబ్ధిదారులుండగా జూన్ నెలలో ఈ సంఖ్య 62,95,526కి తగ్గింది. అంటే 18,286 మంది జాబితా నుంచి తొలగించబడింది. ఇదే సమయంలో 71,380 మందికి కొత్తగా పెన్షన్ ఇచ్చే ప్రకటన వచ్చింది. సో అయితే ఇది తర్వాత ప్రజల్లో సందేహం మొదలైంది. కొత్తగా ఇస్తున్నాం, మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది ఏంటి అని. సో దాని ప్రకారం అయితే మే నుంచి జూన్ వరకు తొలగించిన మొత్తం పేర్లు 89,666 మంది. కొత్తగా చేర్చిన వారు 71,380 మంది. సో నెట్ డేటా ప్రకారం -18,266 మంది. మొత్తం తొలగింపు 3,38,846 మంది ఇప్పటి వరకు ఉన్నారని చెప్తున్నారు. ఇది చూస్తే గత పాలనలో అనర్హులకు పెద్ద ఎత్తున పెన్షన్లు వెళ్ళినట్లు అర్థమవుతుంది. సో కొత్త దరఖాస్తులు ఇప్పుడే ఇవ్వరు. సో ఇప్పటి వరకు ప్రభుత్వం కొత్త దరఖాస్తులు స్వీకరించలేదు. సో అయితే జూలై నెల కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే జూన్లో దరఖాస్తులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారిక ప్రకటన అయితే రాలేదు, కానీ ఎప్పుడైనా రావచ్చు. ఆసక్తిగా ఉన్నవారు అప్డేట్ కోసం గ్రామ వార్డు సచివాలయంను సంప్రదించండి. సో కొత్త పెన్షన్ల గురించి చెప్తున్నానండి ఇప్పుడు. సో కొత్త పెన్షన్ల భారం ప్రభుత్వంపై ఉందా అంటే ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లు 35 కోట్ల అదనపు భారం అయితే పడుతుంది ప్రభుత్వం మీద. సో తొలగించే వారి సంఖ్య ఎక్కువ, వచ్చేవారు తక్కువ, అంటే ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యమైన తేదీలు ఏంటంటే జూన్ 1 ఆదివారం రావడంతో పెన్షన్ పంపిణీ 31 నుంచే మొదలైంది. సీఎం చంద్రబాబు కోనసీమ జిల్లాలో పర్యటనలో చేయగా గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఏపీ పెన్షన్ల వ్యవహారం ఇప్పుడు ప్రజల దృష్టి ఆకర్షిస్తుంది. లక్షల మంది జాబితా నుంచి తొలగించడం, కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడం, త్వరలో దరఖాస్తు తీసుకుంటారనే ఊహ, ఇవన్నీ కీలకమైన పరిమాణాలు. సో ప్రభుత్వం త్వరలోని కొత్త దరఖాస్తులపై ప్రకటన వస్తే అది వేలాది మందికి ఆస్తులు ఇస్తుందని చెప్పి అంటున్నారు. మీరు పెన్షన్ కోసం ఉందా అయితే అధికారిక వెబ్సైట్లో కానీ లేదా గ్రామ వార్డు సచివాలయంలో కానీ సంప్రదిస్తూ ఉండండి కొత్త పెన్షన్ల కోసం అయితే. ఇది పెన్షన్ గురించి వచ్చిన అయితే అప్డేట్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.